హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ ఒంటరి ప్రయాణం. ఈరోజు నేను మా ఊరు వెళ్తున్నాను. సో ఊరి నేమ్ అనేది లాస్ట్లో రివీల్ చేస్తాను. ట్రైన్ అయితే వచ్చింది. ట్రైన్ నేమ్ అనేది రత్నాచల్ ఎక్స్ప్రెస్. టికెట్ అయితే బుక్ చేశా. సో చక్కగా పోయి జర్నీని ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఇంకా ఎవరు రాలేదు. ఇదే స్టార్టింగ్ స్టేషన్ కాబట్టి మనమే ఫస్ట్ అనుకుంటాం. 6 hours అయితే ట్రైన్ జర్నీ ఉంటుంది. సో జర్నీ స్టార్ట్ అయ్యే ముందు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లక్కీగా విండో సీట్ అయితే దొరికింది. చక్కగా బయట పోయేవన్నీ చూసుకోవచ్చు. ట్రైన్ అయితే 6:20కి స్టార్ట్ అయింది. నా ముందైతే ఒక అంకుల్ వచ్చి కూర్చున్నారు. ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. విజయవాడకి బాయ్ చెప్పేద్దాం. స్టార్టింగ్ స్టేషన్ కాబట్టి ట్రైన్ అయితే ఖాళీగానే ఉంది. మరి నెక్స్ట్ స్టేషన్లో ఎక్కుతారో లేదు అంటే ట్రైన్ మిస్ అయ్యారో తెలీదు. ట్రైన్ అయితే మంచి స్పీడ్ మీద వెళ్తుంది. కరెక్ట్ టైంకి తీసుకెళ్తాడని అనుకుంటున్నా. వెదర్ అయితే చాలా చాలా బాగుంది. జర్నీలో విండో సీట్ దొరికి ఇందులో వెదర్ కూల్గా ఉండి లైట్గా వర్షం పడుతూ మంచి మ్యూజిక్ వింటుంటే ఆ ఫీల్ వేరే లెవెల్ ఉంటుంది. పచ్చని పొలాలు, ఇలాంటి అందాలను చూడాలంటే ఖచ్చితంగా మాన్సూన్ టైంలోనే ట్రావెల్ చేయాలి. చాలా చాలా అందంగా ఉంటుంది. ఫైనల్గా ట్రైన్ అయితే మనం దిగాల్సిన స్టేషన్కి వచ్చింది. ఇప్పుడు బస్ స్టాండ్కి అయితే వెళ్ళాలి. మా బాబాయ్ అక్కడ నా కోసం వెయిట్ చేస్తున్నారంట. బస్ స్టాండ్కి అయితే వచ్చాను. ఇక్కడ ఉన్న వాళ్ళంతా నేను వెళ్ళాల్సిన బస్కే వెయిట్ చేస్తున్నారు. వీళ్ళని చూస్తుంటే సీట్ దొరుకుతుందా లేదా అనిపిస్తుంది. బస్ అయితే వచ్చింది. లక్కీగా ఇక్కడ కూడా మనకి విండో సీటే దొరికింది. చాలాసేపటి తర్వాత బస్ అయితే స్టార్ట్ అయింది. నార్మల్ డేస్తో చూసుకుంటే ఈరోజు జనాలు కొంచెం తక్కువగానే ఉన్నారు. ఎందుకని మా బాబాయ్ని అడిగాను. సో వైజాగ్లో గిరి ప్రదక్షిణలు జరుగుతున్నాయంట, అందుకని అటువైపు వెళ్ళే రూట్స్ అన్నీ బ్లాక్ చేశారని చెప్పారు. బస్సు అయితే సిఎంఆర్ దగ్గర ఉన్న సిగ్నల్ దగ్గర ఆపేశారు. పోలీసులు అయితే ఈ రూట్ల నుండి బస్సులు వెళ్ళడానికి అవ్వదు, వేరే రూట్ నుండి వెళ్ళమని చెప్తున్నారు. బస్సుని బీచ్ రోడ్ నుండి అయితే తీసుకెళ్తున్నారు. క్లైమేట్ కూల్గా ఉండడం వల్ల వ్యూ అయితే చాలా బాగుంది. వెళ్ళేదారిలో ఇస్కాన్ టెంపుల్ అయితే చూశాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కన్ఫామ్గా లోపలికైతే వెళ్ళాలి. ఫైనల్గా మా ఊరు అయితే వచ్చాను. మా ఊరి పేరు శివుడిపల్లి. ఇది విజయనగరంలో అయితే ఉంది. ఇంటికి రాగానే ఫస్ట్ అయితే పొలానికి వెళ్ళాను. సిటీలో ఉంటూ జాబ్స్ చేస్తూ కంప్యూటర్ ముందు కూర్చొని మీరు చూడాల్సిన అందాలు చాలా మిస్ అవుతున్నారు. అందుకే మీ బిజీ లైఫ్కి బ్రేక్ ఇచ్చి ఒక్కసారి పల్లెటూరు వైపు రండి. పొలాల గట్లపై నడుస్తూ చెట్ల నీడలో కూర్చుంటూ చెరువు గట్టుపై సాయంత్రాన్ని చూస్తూ వచ్చే ప్రశాంతత సిటీల్లో ఆ ఏసీ గదుల్లో కంప్యూటర్ ముందు కూర్చుంటే ఎప్పటికీ దొరకదు. సిటీ మనకి జీవించడానికి అవకాశాన్ని ఇస్తుంది, కానీ పల్లెటూరు మనం ఎలా జీవించాలో నేర్పుతుంది. ఒక్కసారి మీ ఊరికి వెళ్ళి చూడండి. మీకు కావాల్సిన ప్రశాంతత అక్కడే దొరుకుతుంది. చివరికి డే 1 అయితే ఇలా కంప్లీట్ అయింది. డే 2 అయితే స్టార్ట్ అయింది. మా బాబాయ్తో ఉదయాన్నే లేచి నేను కూడా పొలానికి వెళ్తున్నాను. విలేజ్ లైఫ్ ఎలా ఉంటుందో ఇక్కడ నుండి నేను అన్నీ కవర్ చేస్తాను.
సో ఇది గాయస్ మా ఊరి ప్రయాణం. ఇంత అందమైన మా ఊరి ప్రయాణంలో నాతో కలిసి వచ్చినందుకు ధన్యవాదములు. మళ్ళీ కొత్త వ్లాగ్తో కలుద్దాం. ఇంతకీ మీరు ఏ ఊరు వెళ్ళాలనుకుంటున్నారో కామెంట్ చేయండి.